జీవీఎంసీలో ఇప్పటివరకు పనిచేసిన కమిషనర్లు తమ మార్క్ చూపించి వెళ్లారు. కానీ దాదాపుగా ఏడాది కావస్తున్న కమిషనర్ కేతన్ గార్గ్ ఇప్పటివరకు ఎటువంటి మార్క్ చూపించకుండా పనిచేయడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా పేరు పొందిన విశాఖ స్మార్ట్ సిటీగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కేతన్ గార్గ్ వచ్చిన కొత్తలో అప్పటి కార్పొరేటర్లకు సకాలంలో అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం తీవ్ర దుమారం రేపింది. దీంతో కూటమి పార్టీల కార్పొరేటర్లు అప్పటి మేయర్ పీలా శ్రీనివాసరావుకి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాగా మేయర్ కమిషనర్ల మధ్య నెలకొన్న విభేదాలు సిటీ ప్రగతికి కొంతవరకు స్పీడ్ బ్రేక్ వేశాయనే చెప్పాలి. జీవీఎంసీలో మేయర్ కమిషనర్ ఇద్దరూ పాల్గొన్న గ్రీవెన్స్ ని వేలపై లెక్కించొచ్చు అంటే అతిశయోక్తి కాదు. కమిషనర్ పోస్టు భర్తీలో కొంత జాప్యం కారణంగా పాలన పడకేసిన నేపథ్యంలో వచ్చిన కేతన్ గార్గ్ ఏడాది కావస్తున్నా తన మార్కేంటో చూపించకపోవడం విస్మయపరుస్తుంది. జీవీఎంసీలో అవినీతికి కేర్ ఆఫ్ గా చెప్పుకునే ప్రజా ఆరోగ్య శాఖ, టౌన్ ప్లానింగ్ విభాగాల అవినీతి ఇంకా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. టౌన్ కొత్త రోడ్డులో గల సూయేజ్ ఫామ్ లో చెత్త పేరుకుపోవడంపై దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. స్వచ్ఛ సర్వేక్షణ్ సమీపిస్తున్నా సరే నగరంలో ఎక్కడ చూసినా చెత్త కూపలు కనిపించడం కమిషనర్ వైఫల్యం అనే చెప్పక తప్పదు. 60 వార్డు మల్కాపురంలో గల ఆసుపత్రి విషయమై అప్పటి కార్పొరేటర్ పివి సురేష్ పలుసార్లు కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించారు. కానీ కమిషనర్ సదరు ఆసుపత్రి సందర్శించే ముందు కార్పొరేటర్ కి సమాచారం ఇవ్వకపోవడం సర్వత్ర విమర్శలకు తావిచ్చింది. సచివాలయాల్లో పాలన సక్రమంగా లేకున్నా కమిషనర్ పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ రైడ్ జరిగే స్థాయికి ఇక్కడ అవినీతి పెరగడం గమనార్హం. ఇక తన నియోజకవర్గం పట్ల వివక్ష చూపుతున్నారు అంటూ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గణాంకాలతో సహా అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. కమిషనర్ గారు కూడా డైరెక్షన్ ఇవ్వాలి, కైండ్లీ చేంజ్ ది ప్లేసెస్, లేకపోతే ఇది కరెక్ట్ అయిన పని కింద రాదు. జీవీఎంసీలో గతంలో పనిచేసిన కమిషనర్లలో సృజన ఉద్యోగులను సమర్థవంతంగా పనిచేయించి ఆమె మార్క్ ఏమిటో చూపించారు. లక్ష్మీషా సిటీ సుందరీకరణ మీద దృష్టి సారించారు. సాయికాంత్ వర్మ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయించి తన మార్క్ ప్రదర్శించారు. వీధి లైట్ల వ్యవస్థ ఇప్పటికీ గాడిలో పడలేదని విమర్శలు ఉన్నాయి. కౌన్సిల్ సమావేశాల్లో అధికారులను కార్పొరేటర్లు పలు అంశాలపై నిలదీసినప్పుడు కమిషనర్ డిఫెన్స్ చేయలేకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తమ పదవీకాలం ముగిసేలోగా పెండింగ్ పనులు పూర్తయ్యేలా చూడాలని కేతన్ గార్గ్ ని వేడుకున్నా ఫలితం లేకపోయిందని పలువురు మాజీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డులలో కమిషనర్ వస్తే తప్ప జోనల్ ఆఫీస్ సిబ్బంది కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక వర్క్ ఇన్స్పెక్టర్లు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కౌన్సిల్లో ఫిర్యాదు చేయడం కమిషనర్ ని ఇరకాటంలో పెట్టిందనే చెప్పాలి. ఈ రోజున విశాఖ జీఎంసీ కమిషనర్ గారి పరిపాలన చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం, ఏ రోజు కూడా వార్డు విజిట్స్కి రావడం కానీ అదేవిధంగా పరిపాలన దృష్టి పెట్టలేదు. ఈ కార్పొరేటర్స్ టర్మ్ అయిపోతున్నప్పుడు ప్రతి కార్పొరేటర్ కూడా జీఎంసీ కమిషనర్ గారి దగ్గర రిక్వెస్ట్ చేసాం, సార్ మేము 5 సంవత్సరాలు మా టర్మ్ అయిపోతుంది, మా వర్క్స్ కంప్లీట్ చేయండి, మా వార్డు విజిట్ రమ్మని. నేను కమిషనర్ గారిని మేయర్ గారికి కూడా 2-3 సార్లు లెటర్లు ఇచ్చాను. నేను 60 వార్డు కార్పొరేటర్ని, సార్ ఒక్కసారైనా మా వార్డుకి వచ్చి విజిట్ చేయండి అని. ఎందుకు రాలేదో తెలియదు. ఒకవేళ వచ్చినప్పటికీ ఏదైతే నేను ఎఫ్ఆర్ఈ గురించి ఫైట్ చేశానో ఫస్ట్ రిఫరెన్స్ యూనిట్ కోసం, దాని కోసం ఆయన విజిట్కి వచ్చారు, కానీ మాకు ఇంటిమేషన్ లేదు. అంటే ఈ కమిషనర్ గారి ఆలోచన ఎంతసేపు ఎలా ఉందంటే ఎవరో ఏదో చెప్తే చేద్దామని తప్ప స్వయంగా వెళ్ళి చూసి చేయాలన్న ఆలోచన అయితే సార్కి లేదని నా ఆలోచన. అంతేకాకుండా వర్క్స్ అన్ని కూడా మా కౌన్సిల్లో అప్రూవల్స్ అయిపోయింది. అప్రూవల్ అయిన తర్వాత ఈ కాంట్రాక్టర్కి వర్క్ వచ్చిందని ఉంటుంది, కానీ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ సైన్ చేయాలి. ఎప్పటికీ కూడా చాలా వర్కులకి నేను కౌన్సిల్లో లాస్ట్ కౌన్సిల్ సమావేశంలో అడిగాను, లాస్ట్ 2 కౌన్సిల్ సమావేశాల్లో, సార్ మా వర్క్స్ అన్ని అప్రూవ్ అయిపోయినాయి, కనీసం వాటికి మీరు కాంట్రాక్టర్స్ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టండి, కనీసం గ్రౌండ్ అవుతాయంటే వాటిని కూడా చేయకుండా అట్లీస్ట్ కార్పొరేటర్ గా మేము కోరుకుంది ఏంటి, ఎవరైనా ఏ కార్పొరేటర్ కోరుకునేది మా మార్క్ అంటే ప్రతి కమిషనర్ కూడా ఒక మార్క్ ఉంది. సుజనా గారు కానీ, రాజాబాబు గారు కానీ, సంపత్ కుమార్ గారు కానీ, లక్ష్మీషా గారు, అలా ప్రతి ఒక్కరు తన మార్కును తను వేసుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి
కేతన్ గారు వ్యక్తిగతంగా ఆయన విమర్శించరు, కానీ ఆయన మార్క్ అంటే ఎక్కడా కనబడట్లేదు. కాబట్టి నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పటికైనా కమిషనర్ గారిని ఏ అయితే వర్క్స్ ఉన్నాయో వాటిని మీరు ఒక మార్క్ వేసి మీ పరిపాలన చేయాలని మేమైతే విన్నవించుకుంటున్నాం. మేము పెట్టిన వర్క్స్ అన్ని కూడా పాత కార్పొరేటర్స్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అన్నీ కూడా ఒక ఆలోచనతోనే పెడతాం. నేను 5 సంవత్సరాలు ఎప్పుడు జీవీఎంసీ నుంచి ఏది ఆశించలేదు, శాలరీ కూడా ఎప్పుడు తీసుకోలేదు, భోజనం కూడా ఎప్పుడు చేయలేదు. కానీ మాలాంటి వాళ్ళు వర్కులు పెట్టినా మేము పబ్లిక్ కోసం సర్వీస్ చేస్తాం. మేము వచ్చిందే నిస్వార్థమైన సేవ చేయడానికి. కార్పొరేట్లు అందరూ కూడా చదువుకుని సేవ చేయడానికి వస్తే మేము పెట్టినవి కూడా మరి ఎవరి మాటలు పక్కన పెట్టేదో తెలియదు, కానీ చాలా వర్క్స్ ఆ పక్కన సైన్ చేయకుండా పెట్టడం అనేది ఒక్కసారి ఇప్పటికైనా మాకు పేర్లు అవసరం లేదు, అది అవసరం లేదు. మేము కోరుకునేది ఒకటే, వార్డులు బాగుండాలి, విశాఖపట్నం బాగుండాలి. కమిషన్ ఒకసారి పునరాలోచించి ఇకనైనా మంచిగా పరిపాలన చేస్తారో ఆయన మార్క్ కేతన్ గర్గ్ అనే మార్క్ ఒకటి విశాఖపట్నానికి అవసరమని మేము రిక్వెస్ట్ చేస్తాం.